హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. విజయవాడలో ఉపాధ్యాయులు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ధర్నా ఒకటి ఏర్పాటు చేశారు. ఏదైతే మీ కూటమి మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో, మీరు అధికారం చేపట్టి దాదాపు 20 నెలల సమయం కావస్తుంది. 20 నెలల సమయంలో మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఒక్కటంటే ఒక్కటి పూర్తి చేయలేదు. పర్టికులర్గా ఉపాధ్యాయులకు సంబంధించి పక్క రాష్ట్రం తెలంగాణలో ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలు ప్రతి నెల చెల్లిస్తూ ఉంటే మీరు మాత్రం ప్రతి నెల పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాకుండా యాప్ల పేరుతోటి రకరకాల పనుల పేరుతోటి ఉపాధ్యాయుల్ని విపరీతంగా టార్చర్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఆదివారం సెలవు రోజులు కూడా పనిచేస్తున్నారు. వీటన్నిటిని మానుకోకపోతే, అంతేకాకుండా ప్రధానమైన ఇంకో డిమాండ్ ఏంటంటే, ఏ రోజైతే రిటైర్మెంట్ అవుతారో రిటైర్మెంట్ అయిపోయిన తెల్లారే వాళ్ళకి రావాల్సిన బకాయిలు పెన్షన్లన్నీ ఇవ్వాలి. ఇవ్వకుండా వాటి కోసం తిప్పించుకొని కాలయాపన చేస్తున్నారు. వీటన్నిటినీ మానుకొని ఉపాధ్యాయులకి మీరు ఏ విధమైన హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం కుప్పగూలే వరకు మేము పోరాటం చేస్తామని ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఎంత దారుణమైన విషయం అంటే, పాపం ఇక్కడ నోటిఫికేషన్స్ లేవు, కొత్తగా ఉన్నోళ్ళని సరిగా పట్టించుకోరు, వీళ్ళకి ఇంక్రిమెంట్లు ఉండవు, తర్వాత రావాల్సిన బకాయిలు రావు, కానీ పని మాత్రం టార్చర్ పెట్టి సండేలు సెలవు రోజులు కూడా పనులు చేపిస్తున్నారు టీచర్లతోటి. వీళ్ళు ఇంక చేయాల్సిన పనులు ఏం చేస్తారండి వీళ్ళు? ఇదిగో, హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం. బాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల హెచ్చరిక. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై ఇంకెన్నాళ్ళు మౌనం. ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు. ఒత్తిడి పెంచే విధానం రద్దు చేయాలి. ఇది చాలా కీలకమైన పాయింట్ అండి. ఒత్తిడి పెంచే విధానం రద్దు చేయాలి. ఉపాధ్యాయుల పైన, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందంట. అంటే ఏ పని ఒత్తిడి? చేయాల్సిన పని కాదు, వాడి పని వాడిని చేయనివరుగా ఈ బాబు గారు. ఎంప్లాయీ ఉన్నారని, ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో ఆ ఎంప్లాయీ పని ఆ ఎంప్లాయీని చేయనివ్వరు బాబు గారు. దాంతోపాటు నువ్వు వెళ్ళి అక్కడ సర్వేలు చేయాలి, ఇంకేమన్నా పనులు చేయాలి, యాప్ల్లో అది అప్డేట్ చేయాలి, ఇది అప్డేట్ చేయాలి, ఈ పనులు ఎక్స్ట్రా అయిపోతాయి అనమాట. వాటి వల్ల విపరీతమైన పని ఒత్తిడి తట్టుకోలేక చాలామంది రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చాలామంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారంట. ఇదిగో వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే, 12వ PRC వెంటనే నియమించాలి, 30% ఐఆర్ ప్రకటించాలి, 4 పెండింగ్ డిఏలో కనీసం 2 అన్నా వెంటనే ఇవ్వాలి, 35,000 కోట్ల బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి. ఉపాధ్యాయుల మహాధర్నాతో దద్దరిల్లిన విజయవాడ. 35,000 కోట్ల బకాయిలు ఉన్నాయండి టీచర్లకి. కనీసం ఎప్పుడు ఇస్తారో ఒక మాట చెప్తే, పలానా అప్పుడు ఇస్తాం, పలానా ఇస్తాం అప్పుడు చెప్తే వాళ్ళకన్నా ఒక క్లారిటీ ఉంటుంది. అసలు ఆ ఊసే లేదు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో టీచర్లకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ, 12వ PRC గురించి కానీ, పెండింగ్ ఉన్న 4 DAల గురించి కానీ అసలు బడ్జెట్లో ఊసే లేదు. వీళ్ళకి యాడ్ నుంచి ఇస్తారు పాపం. అందుకే వీళ్ళు మహాధర్నా చేశారు. అవసరమైతే గద్దె దింపుతాం, అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. వెంటనే 12వ PRC కమిషన్ నియమించాలి, 30% ఐఆర్ ప్రకటించాలి. ఇది చాలా ప్రధానంగా ఎప్పటి నుంచి వినిపిస్తున్న డిమాండ్. వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశమే ఇది. 4 పెండింగ్ డిఏలో కనీసం 2 వెంటనే ప్రకటించాలి. CPS రద్దు చేసి OPS అమలు చేయాల్సిందే. అసలు రాగానే అధికారంలోకి అట్లా అడుగు పెట్టగానే CPS రద్దు చేసి పడేస్తామని చెప్పారు. 20 నెలలు అవుతుంది, ఇంతవరకు దాని గురించి మాట ముచ్చట్లేదు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 35,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి. పే స్లిప్ల ఆ వివరాల్లో పొందుపరచాలి. ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ ప్రయోజనాలు చెల్లించడం వేధించకుండా ఆపాలి. ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే పెన్షన్ ప్రయోజనాలు చెల్లించాలి. ఇది మాత్రం చాలా కీలకంగా వినిపిస్తున్న మాట ఉద్యోగ సంఘాల నుంచి. రిటైర్మెంట్ అయిన వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ ప్రయోజనాలన్నీ ఆపేస్తున్నారు. వాటి కోసం తిప్పించుకొని నరకం చూపిస్తున్నారంటే ఎంప్లాయీస్ అందరికీ. దాంతోపాటు ఇక్కడ ఇంకో కీలకమైన పాయింట్ అండి, వీళ్ళకి ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని అన్ని రకాల వ్యాధులకు అన్ని హాస్పిటల్లో అనుమతించాలి. వీళ్ళకి లేదు పాపం, అన్ని రకాల వ్యాధులకు లేదు. అన్ని హాస్పిటల్స్, కొన్ని లిమిటెడ్ హాస్పిటల్సే ఉంటాయి. పర్థం లేని పనులు, యాప్ల భారం తగ్గించాలి. ఆదివారం కూడా పని చేయించడం ఆపాలి. ఇది చాలా కీలకమైన విషయం. వీళ్ళకి పర్థం లేని పనులు, ఈ యాప్ల భారం దీంట్లో పడిపోయి విద్యార్థులకు చెప్పాల్సిన పాఠాలు సరిగా చెప్పని పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. ఇక KGBVలు, సమగ్ర శిక్షణ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ తదితర పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. కారణ నియామకాలను జిల్లా యూనిట్గా చేపట్టి అర్హులైనందరి వారికి జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా వీళ్ళ ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్లు అన్నీ మేము చేసేస్తాం, మేము తీర్చేస్తాం, మీరు అడగకుండా మేము ఇవన్నీ చేసేస్తాం అని చెప్పి ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ టీచర్లు అడుగుతున్న గొంతెమ్మ కోరికలు ఏం కాదండి, చాలా న్యాయమైన కోరికలు ఇవన్నీ. అది కూడా ఎలక్షన్స్కి ముందు ఇవన్నీ మేము చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టి మీరు వచ్చిన 20 నెలలు గడిచినా దీని గురించి కానీ, ఈ అంశం గురించి కానీ, ఈ బకాయిల గురించి కానీ, బడ్జెట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఎక్కడా కనీసం చిన్న ఊసు కూడా లేకపోయేసరికి
భరించి భరించి ఈరోజు వీళ్ళు విజయవాడలో సమరశంఖం పూరించి మహాధర్నా చేపట్టారు. అవసరమైతే అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని టార్చర్ చేయటం, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇబ్బంది పెడతాం బాబు గారికి ఎప్పటి నుంచో అలవాటే. అదే కొనసాగుతూ వస్తుంది. ఈ టీచర్ల ఆవేశం వల్ల, టీచర్ల ఈ ధర్నా వల్ల విద్యార్థులు నష్టపోతారు. ఇప్పటికే మన రాష్ట్రంలో విద్యా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ టీచర్లు పాపం వాళ్ళకి లేనిపోని పనులు పెట్టి, అనవసరమైన యాప్లు పెట్టి, ఈ సండేలు పని చేయించడం పెట్టి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఈ బకాయిలు పక్కన పెట్టి, పీఆర్సీ కమిషన్ వేయకుండా, వాళ్ళ డిఏలు ఇవ్వకుండా వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెడితే రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఏంటి, విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంటి? అసలు ఆ విధంగా ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఎప్పుడు మాకు రాజకీయాలే కావాలి, ఎవరెట్టు పోతే ఎందుకు, విద్యార్థులు ఎట్టు పోతే మాకెందుకు, ఉపాధ్యాయులు ఎట్టు పోతే మాకెందుకు అనే ఆలోచనలో మానుకుంటే ఇప్పటికైనా రాష్ట్రం ఒక అడుగు ముందుకేస్తుంది. లేకపోతే మిగతా అన్ని రంగాలు ఎలాగైతే కుదేలవుతుందో రాష్ట్రం, అలాగే విద్య విషయంలో, టీచర్ల విషయంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందనడం ఎటువంటి సందేహం లేదు.